నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనా అప్రమత్తత, పసిబిడ్డలో శ్వాసగండం, బర్త్ ఆస్పెక్సియా, కొబ్బరి నీళ్లు ఎంతో మేలు, ఎముకలు గుల్లబారుతున్నాయా, ఇంకా హెల్త్ టిప్. కరోనా వైరస్ ఈ శతాబ్దపు మహమ్మారి. నిజానికిది చాలా మందిని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. 180 మందిలో మామూలు లక్షణాలతోనే ఆగిపోవచ్చు. అలాగని గుండె మీద చెయ్యి వేసుకుని నిశ్చింతగా ఉండడానికి వీల్లేదు. తక్కువగా అంచనా వేశామా పెను ప్రమాదాన్నే మోసుకొస్తుంది. వయసు మీద పడ్డవారిలోనూ ఇప్పటికే గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, హైబీపీ వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు నివారణ ఒక్కటే మార్గం. చేతుల శుభ్రత, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. జలుబు, జ్వరం, ఆయాసం, దగ్గు వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ పెట్టుకోవడము, అదేవిధంగా మాస్క్ పెట్టుకోవడము, అదేవిధంగా బయటకు వెళ్ళిన తర్వాత సోషల్ డిస్టెన్స్, ఈ భౌతిక దూరం పాటించడం అనేటువంటి 3 విషయాలపైన శ్రద్ధ వహించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామా అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తున్నామా, లేకపోతే మనము పెళ్ళికి వెళ్తున్నామా, లేకపోతే చావుకు వెళ్తున్నామా, లేదంటే ఏదైనా జనాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశానికి వెళ్తున్నామా అనేటువంటి విషయాలపైన అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. సూపర్ మార్కెట్లోకి మామూలుగా ఇంటి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు కానీ, అదేవిధంగా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదు అంటే ఇంకా ఏదైనా ఈ జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే ఉండాలి. మనం ఒకరమే మాస్క్ పెట్టుకుంటే సరిపోదు, మన ముందు ఉన్నటువంటి వ్యక్తికి కూడా మాస్క్ ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ అతనికి కూడా మాస్క్ ఉంది అంటే దాదాపు 1 మీటర్ కానీ 2 మీటర్లు కానీ దూరంగా ఉన్నట్లయితే కరోనా వైరస్ సోకేటటువంటి అవకాశము 0% ఉంటుంది. ప్రైవేట్ బస్సెస్ కానీ, లేదంటే గవర్నమెంట్ బస్సులలో కానీ, లేదంటే కార్లలో వెళ్ళేటప్పుడు కానీ, ఆటోలలో వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ భౌతిక దూరం పాటించి మాస్క్ అనేటటువంటిది పెట్టుకోవాలి. జాబ్ చేస్తున్నటువంటి ఈ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఏదైనా వస్తువులను ముట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ వాటర్ కానీ సోప్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సబ్బుతోటి చేతులను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ వాటర్ కానీ సోప్ కానీ లేనటువంటి పక్షం లోపల ఖచ్చితంగా శానిటైజర్ను చేతులకు రాసుకోవాలి. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేలా చూసుకోవడం మనకు చాలా అవసరం. ఇవాళ మనలో చాలామంది వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అల్లం, మిరియాలు, తులసి తదితర దినుసులతో కషాయాలను కాచుకొని నిత్యం తాగడాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు. అలాగే విటమిన్ సి, విటమిన్ D3, జింక్ తదితర సప్లిమెంట్లను వాడుతున్నారు. ఇవన్నీ వ్యాధి నిరోధకతకు ఊతమిచ్చేవే. కరోనా కాలంలో వంటింట్లో అందుబాటులో ఉండే దినుసులతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మన ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని చక్కగా పెంపొందించుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ వ్యాధి నిరోధక శక్తిని లేదంటే ఇమ్యూనిటీ పవర్ను పెంపొందించుకోవడానికి కొరకు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా కంటి నిండా నిద్రపోవాలి. ఒకవేళ ఎవరైనా అధిక బరువు ఉంటే బరువును తగ్గించుకోవాలి. ఉపవాసం అనేటటువంటి ఈ పంచసూత్రాలను పాటించినట్లయితే ఖచ్చితంగా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటి ఎన్ని వైరస్లు వచ్చినా కానీ తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఖచ్చితంగా పౌష్టికాహారము, సమతుల ఆహారం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటి వైరస్లను తట్టుకునే అవకాశం ఉంటుంది. మరి మనము తినేటటువంటి ఆహారం లోపల ఖచ్చితంగా విటమిన్ సి, విటమిన్ డి, అదేవిధంగా జింక్ కానీ, సెలీనియం కానీ, ప్రోటీన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ తీసుకునేటువంటి కొద్దిమంది వెజిటేరియన్స్ ఏం చేయాలంటే వీళ్ళు కొన్ని ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా ఉండేటటువంటి పొట్టుతో కూడుకున్నటువంటి ఈ పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా మిల్ మేకర్స్ కూడా దాంట్లో చాలా ఎక్కువగా ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా
ఈ తెల్ల శనగలను నానబెట్టిన తెల్ల శనగలను స్పౌట్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోటీన్ పదార్థాలు శరీరానికి అందే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ సిట్రస్ జాతులకు చెందినటువంటి ఈ పుల్లటి పండ్లను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేటటువంటిది పెరుగుతుంది. కరోనా వైరస్ సోకకుండా శానిటైజర్ వాడడం చాలా అవసరం. అలాగే ఇంటి శుభ్రత కోసం డిసిన్ఫెక్టెంట్లు కూడా అవసరమే. అయితే వీటిని అతిగా వాడితే కష్టం. అతిగా వాడటం మూలంగా తలెత్తే ఇబ్బందులను గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శానిటైజర్ వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శానిటైజర్లో ఆల్కహాల్తో పాటు క్లోరోహెక్సిడిన్, క్లోరోజైలినాల్, ట్రైక్లోసాన్ మొదలైన రసాయనాలు ఉంటాయి. వీటిని అతిగా వాడితే మన చర్మానికి డర్మటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. అలాగే కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. మాస్కును 2-3 సార్లు వాడిన తర్వాత కానీ ఉతకకపోవడం, వాటి మీద శానిటైజర్ స్ప్రే చేయడం వంటివి చాలామంది చేస్తుంటారు. కానీ అది సరికాదు. మాస్క్ ధరిస్తున్నప్పుడు, వాటిని శుభ్రం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి వైరస్తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వాళ్లందరూ ఇంటికే పరిమితం కావడం మేలు. బయటివారిని కలవడం తప్పనిసరైతే 1 మీటర్ భౌతిక దూరాన్ని పాటిస్తూ వారితో మాట్లాడాలి. సబ్బు, నీటితో ఎప్పటికప్పుడు చేతులు, ముఖం కడుక్కోవాలి. తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు అరచేతిని కాకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి. జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవకూడదు. ఇంట్లో వండిన తాజా వేడివేడి భోజనాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అందులో సరైన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు నీటితో పాటు తాజా పండ్ల రసాలు తీసుకోవాలి. వ్యాయామం, ధ్యానం లాంటివి చేస్తుండాలి. వైద్యులు సూచించిన రోజువారీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య సలహాలు, సూచనలు పాటించాలి. నవమాసాల ప్రయాణం తర్వాత పసిబిడ్డ కేర్మనే ఏడుపు ఇంటిల్లిపాదిని సంతోషంలో ముంచెత్తుతుంది. ఇక అమ్మ ఆనందానికైతే అవధులే ఉండవు. అయితే నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టినప్పుడు ఆ పసికందుకు మన లోకంలో అడుగడుగున సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవడంతో బిడ్డకు తగినంత ప్రాణవాయువు అందని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మెదడుకు చాలినంత ఆక్సిజన్ అందక బర్త్ ఆస్పెక్సియా అనే సమస్య ఎదురవుతూ ఉంటుంది. బిడ్డకు అనేక సమస్యల్ని తెచ్చిపెట్టే బర్త్ ఆస్పెక్సియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బర్త్ ఆస్పెక్సియా అంటే పుట్టినప్పుడు ఆక్సిజన్ బేబీకి అందకపోవటం అన్నమాట. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవటము, బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవటాన్ని హైపోక్సిక్ ఇస్కెమిక్ ఎన్కెఫలోపతి అంటారు. దట్ ఈస్ బర్త్ ఆస్పెక్సియా అనమాట. ఇందువలన ఈ బర్త్ ఆస్పెక్సియా నవజాత శిశువుల్లో ఉండొచ్చు అంటే మదర్కి రెస్పిరేటరీ వైజ్ అంటే లంగ్స్ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, తర్వాత మదర్కి నిమోనియా కానీ అట్లా ఉన్నా, మదర్కి ఏమైనా హార్ట్ డిసీజ్ ఉండి ఆక్సిజన్ సప్లై అది సరిగా లేకపోయినా, డ్యూరింగ్ డెలివరీ అప్పుడు మరి ప్రొలాంగ్డ్ లేబర్, ఎక్కువ టైం ఉమ్మునీరు పడిపోయింది, ఎక్కువ టైం డెలివరీ అవటానికి టైం తీసుకున్న తర్వాత డిఫికల్ట్ డెలివరీ అయినా, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి యూజ్ చేయాల్సిన అవసరం అయినా, ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే ప్లసెంటా అంటే బేబీని కి సర్క్యులేషన్ ఇచ్చే దాన్ని భాగాన్ని ప్లసెంటా అంటారు. ఆ ప్లసెంటల్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయినా, సో ఆక్సిజన్తో కూడిన బ్లడ్ బేబీకి వెళ్ళకపోవటం వలన, ఆర్ ఆ ప్లసెంటా అనేది త్వరగా సపరేట్ అయిపోయినా, సో ఆక్సిజన్తో కూడిన బ్లడ్ సరిగా వెళ్ళకపోవటం వల్ల బేబీకి ఈ బర్త్ ఆస్ఫిక్సియా, ఈ హెచ్ఐఎని ప్రాబ్లం రావచ్చు అనమాట. దీనివల్ల బ్రెయిన్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. పుట్టగానే 6 గంటల్లోనే లేకపోతే 24 గంటల్లోపు ఫిట్స్ అది స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక రోజు తర్వాత కూడా ఫిట్స్ అది ఉండొచ్చు. శ్వాస తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చినప్పుడు సో వాళ్ళని ఆక్సిజన్ మీద పెట్టుకోవటము, ఆక్సిజన్ మీద కూడా వాళ్ళు మెయింటైన్ అవ్వకపోతే కనుక, శ్వాస విధంగా అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్తే కనుక, లంగ్స్ శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోతే కనుక అటువంటి వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టుకుని నీనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి చేసే కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఇనీషియల్గా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అట్లాగే బ్లడ్ గ్యాస్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంది, pH అంటారు, pH ఎలా ఉందో చూసుకోవాలి.
కొంతమందిలో బిళ్ళల్లో ఏంటంటే ఎసిడోసిస్ అంటారు. ఇట్లా హైపాక్సియా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది సరిగ్గా అందనప్పుడు లోపల బాడీలో యాసిడ్ అది కూడా బ్లడ్లో ఫామ్ అవుతుందన్నమాట. దాన్ని మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. సో ఆ విధంగా ఎలా ఉందనేది టెస్ట్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు. కొంతమందిలో బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయినప్పుడు దానికి తగినట్టుగా ఇనీషియల్గా ట్రీట్మెంటు నార్మల్ సలైన్ బోలస్ అది ఇవ్వటము, దాని తర్వాత అవసరమైతే కనుక బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వడానికి ఐనోట్రోప్స్ అంటారు డ్రగ్స్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ కూడా ఉండొచ్చు అనమాట. ఇటువంటి బేబీస్లో వచ్చిన న్యూయర్ ట్రీట్మెంట్ టోటల్ బాడీ కూలింగ్ అంటారు. అంటే ఇటువంటి బేబీస్ని కూలింగ్కి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్లో పెట్టేసి ఒక బ్లాంకెట్, కూలింగ్ బ్లాంకెట్ ఉంటుంది. ఆ బ్లాంకెట్లో బేబీని పెట్టి కవర్ చేసి ఆ మెషిన్ ద్వారా బేబీ టెంపరేచర్ని, టోటల్ బాడీ టెంపరేచర్ని తగ్గించడం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్రెయిన్కి ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవటం వలన సో ఇది లోపల బ్రెయిన్లో ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా, ఫర్దర్గా బ్రెయిన్ ఇది ఎఫెక్ట్ అవ్వకుండా, దానిలో సెకండరీ న్యూరల్ ఇంజరీ అంటారు, ఫర్దర్గా బ్రెయిన్ అది ఎఫెక్ట్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ టోటల్ బాడీ కూలింగ్. ప్రకృతి సహజంగా దొరికే పానీయాల్లో కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి. ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఒక్క కొబ్బరి బోండాన్ని తాగితే మన పొట్టంతా హాయిగా ఉంటుంది. ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఎలాంటి దుష్ఫలితాల్ని కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు. అమృత జలం లాంటి కొబ్బరి నీళ్లతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజ సిద్ధంగా దొరికే పానీయాల్లో కొబ్బరి బోండా నీళ్లు ఎంతో శ్రేష్టమైనవి. కొబ్బరి బోండా నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మన శరీరానికి అత్యవసరమైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి కీలకమైన ఎలక్ట్రోలైట్లను అందించటంలో కొబ్బరి నీళ్లకు సాటి మరొకటి లేదు. కొబ్బరి బోండా నీటిలో అత్యధికంగా క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాపర్ వంటి మినరల్స్ ఉండటంతో గుండెకు ఎంతో మంచిది. అంతేకాకుండా కొబ్బరి నీళ్లలో ఉన్న మ్యాంగనీస్ కొవ్వు మెటబాలిజం, ఎంజైమ్ పనితీరు సరిగ్గా ఉండేటట్లు చేస్తుంది. మీ డైట్లో కొబ్బరి నీళ్లను భాగం చేసుకుంటే శారీరకంగా ఎంతో దృఢంగా, నాజూకుగా తయారు కావచ్చు. కొబ్బరి నీళ్లను తాగటం వల్ల పొట్ట నిండిన భావన కలిగి అతిగా తినటం మానేస్తాం. ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలోని పోషకాలు మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. తాజా కొబ్బరి నీళ్లను తాగటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా చక్కగా ఉంటుంది. కొబ్బరి నీళ్లను తరచుగా తాగటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నీళ్లతో పాటు సన్నగా తరిగిన నిమ్మ తొక్కల్ని, పుదీనా ఆకుల్ని కలిపి తీసుకుంటే రుచితో పాటు పోషకాలు అందుతాయి. అందుకే మన ఆహార పద్ధతుల్లో కొబ్బరి నీళ్లకు చోటు కల్పిస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు. మన ఎముకలు పుష్టిగా బలంగా ఉన్నప్పుడే మన శరీరం కూడా దృఢంగా ఉంటుంది. అదే మన ఎముకలు పెళుసుబారిపోయి బలహీనమైపోతే చిన్న చిన్న దెబ్బలకు, కుదుపులకు సైతం చిటిక్కున విరిగిపోతూ ఉంటాయి. మెనోపాజ్ దాటిన మహిళలకు ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. జీవగర్రల్ లాంటి ఎముకల్ని గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ వీక్ అయిపోతాయి. అండ్ దానికి చాలా మటుకు మనకు ఓన్లీ ఒక ఏజ్ ఆఫ్ 50-60 తర్వాతే తెలిసేది మనకు. చాలామంది పేషెంట్స్ మనకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హిప్ పెయిన్స్తో రావచ్చు. ఇవి ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ దాన్ని మామూలుగా అనేది సైలెంట్ డిజీజ్ అంటారు. మనకి ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్ 1 ఉన్నా కానీ నొప్పులు ఉంటాయి. బట్ ఆస్టియోపోరోసిస్లో దానికి పెయిన్స్, సిమ్టమ్స్ అవన్నీ ఎర్లీ స్టేజ్లో ఉంటావు. సో బోన్స్ వీక్ అవుతాయి అండ్ ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. ఎముకలు ఎందుకు పెళుసుగా మారతాయి? బాడీలో మనకు మసిల్స్ ఎట్లా వీక్ అవుతాయో విత్ ఏజ్ బోన్స్ కానీ వీక్ అవుతుంటాయి. నా దీన్ని మనం బేసిక్గా అండర్స్టాండ్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ కాల్డ్ పీక్ బోన్ మాస్. అంటే మన మ్యాక్సిమం బోన్ కంటెంట్ మన బాడీలో ఉండేది అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 30 years.
సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన పీక్ బోన్ మాస్ హై ఉంటే మనం ఏజ్తో పాటు బోన్ లాస్ ఉంటుంది. ఆ లాస్ తక్కువ అయ్యే కొద్దీ మనం ఓల్డ్ అయినప్పుడు ఆ లాస్ ఆల్సో స్లో ఉంటుంది అండ్ ఎల్డర్లీ ఏజ్లో బోన్ మాస్ ఎక్కువ ఉంటుంది. సో మనకు 30 yearsలో ఏ బోన్ మాస్ ఉంటుంది, ఎంత హెల్తీగా ఉంటామో డిక్టేట్స్ వెదర్ వి గెట్ ఆస్టియోపోరోసిస్ వెన్ యు ఆర్ 60 or 70. ఆస్టియోపోరోసిస్ మహిళల్లో ఎందుకు ఎక్కువ? For every 4 ladies who have osteoporosis, only 1 male కి osteoporosis ఉంటుంది. సో ఇట్స్ 75 to 25% రేషియో ఉంటుంది. మెనపాజ్ నార్మల్గా లేడీస్లో వచ్చేది 45 to 50 years లోపల, ఆ ఏజ్ లోపల. సో వన్స్ మెనపాజ్ అయిన తర్వాత ఈ బోన్ లాస్ మనకు ఉండేది చాలా ఎక్కువ అయిపోతుంది లేడీస్లో. మెన్లో స్టాండర్డ్గా బోన్ లాస్ ఉంటుంది, కానీ లేడీస్లో మెనపాజ్ తర్వాత ఎక్కువ బోన్ లాస్ ఉంటుంది. అందుకే మనం చెప్పేది యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ హిస్టెక్టమీ మనం డిలే చేసేదే మంచిది. సో సర్జరీ చేయించుకొని సర్జికల్ మెనపాజ్ మనం తెచ్చుకునేది మనం డిలే చేస్తే మంచిది, అన్లెస్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో మనం వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద రెగ్యులర్ ఓవేరియన్ ఫంక్షన్, రెగ్యులర్ మెన్స్ట్రువల్ ఫంక్షన్ ఆల్సో. ఎముకలు గుల్లబారితే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ఆస్టియోపోరోసిస్తో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ మనకి ఇమీడియట్గా ఒక 6 monthsలో వచ్చే కాంప్లికేషన్స్ కాదు. ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ 5 to 10 yearsలో దీనికి కాంప్లికేషన్ తెలుస్తుంది. బ్యాక్ పెయిన్ రావచ్చు, నెక్ పెయిన్ రావచ్చు. మీరు చాలామంది లేడీస్ని చూస్తారు బెండ్ అయిపోయింటారు ఏజ్ అయ్యే కొద్దీ, స్టిక్ అయి బెండ్. అవన్నీ ఆస్టియోపోరోసిస్ మల్టిపుల్ స్పైన్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్తో వస్తాయి. కొంతమందికి ఏజ్లో చిన్న ఫాల్ ఎక్కడో తట్టుకొని పడిపోయినప్పుడు కానీ హిప్ ఫ్రాక్చర్స్ అవుతాయి. హిప్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఎల్డర్లీ. ఏ ఏజ్లో అయినా కానీ ఫ్రాక్చర్లో యంగ్ ఏజ్ గ్రూప్లో అయిపోతే ఫ్రాక్చర్స్ మనం రికవరీ ఛాన్సెస్ ఆర్ క్లోజ్ టు 100%. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 65, 70, 75లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు నో పేషెంట్ ఆఫ్టర్ ఫ్రాక్చర్ అచీవ్స్ ప్రీ ఫ్రాక్చర్ మొబిలిటీ. అంటే ఆ మొబిలిటీ ఈజీలీ 30% తగ్గుతుంది. ఒక సైడ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత మనం కేర్ఫుల్ లేకపోతే 40% పేషెంట్స్లో ఇంకో సైడ్ కానీ 1 yearలో ఇరుగుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ టు భయపడకూడదు, కానీ మనం ఫ్రాక్చర్ అయినప్పుడు కేర్ఫుల్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేసుకొని ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. మనం ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఆల్సో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వెరీ హై ఛాన్స్ మనం ఓవర్ ద ఇయర్స్ మనం బెడ్డెన్ అయిపోవచ్చు. ఆస్టియోపోరోసిస్ మనం డయాగ్నోస్ చేసేది బేసికలీ విత్ బోన్ డెన్సిటీ. మనం ఒకసారి టెస్ట్ చేసి బోన్ డెన్సిటీ నార్మల్ ఉందనుకో, వీ కెన్ చెక్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ 5 to 7 years. తక్కువ ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకొని వన్స్ ఇన్ 2 years, వన్స్ ఇన్ 3 years బోన్ డెన్సిటీ చేసుకోవాల్సి వస్తుంది. బోన్ డెన్సిటీ ఎంత ఉంది చూసుకొని మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మనకు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అండ్ పేషెంట్ కెపాసిటీ, అఫోర్డింగ్ కాస్ట్ ప్రకారం కానీ మనం ట్రీట్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ మనం 1 month, 2 months తీసుకుంటే సరిపోదు. మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఒక 3 to 4 years ఉంటుంది టు గెట్ సమ్ కంట్రోల్. సో వన్స్ వీ స్టార్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్టియోపోరోసిస్, వాళ్ళ ఫ్రాక్చర్ రిస్క్ ఎంత ఉందో 50% తగ్గిపోతుంది బై ద ఎండ్ ఆఫ్ 1 year. సో ఇనీషియల్ స్టేజెస్లో టెస్ట్లు అయిన తర్వాత నార్మల్గా ఏం చేస్తామంటే కాల్షియం, విటమిన్ డి అండ్ బోన్ డెన్సిటీ చేపిస్తాం. తక్కువ ఉందనుకో అవి రీప్లేస్ చేయాలా. నార్మల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 మెనపాజ్ అయిన తర్వాత డైలీ కాల్షియం సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. బికాజ్ మన ఇండియన్ డయట్లో ఆ కాల్షియం మనకు ఎంత కావాలో, అవసరం కావాలో లేడీస్లో ఎస్పెషలీ అంత డయట్లో రాదు. సో కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకోవాలా, డయట్లో కాల్షియం తీసుకోవాలా, కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఆస్టియోపోరోసిస్ కోసం మందులు ఉన్నాయి. దే ఆర్ టాబ్లెట్స్ దట్ వీ టేక్ వీక్లీ వన్స్, there are tablets we take monthly once, yearly once injections ఉంటాయి, డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ మనం ఫాలో అయినా కానీ వన్స్ ఇన్ 2-3 years బోన్ డెన్సిటీ టచ్ చేసుకొని చెక్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఉందో చేయాలా. అలాంగ్ విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ బ్రిస్క్ వాకింగ్ అండ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఆల్సో. మనం డైలీ ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆల్కహాల్ కట్ డౌన్ చేసేది చాలా ఇంపార్టెంట్. 1 or 2 a week ఇస్ పర్మిటెడ్. స్మోకింగ్ హ్యాస్ అ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆస్టియోపోరోసిస్. సో స్మోకింగ్ అవాయిడ్ చేసేది చాలా మంచిది. అండ్ కాఫీ ఆల్సో 1 or 2 cups a day పర్మిటెడ్. మనం ఇండియాలో అందుకని ఎక్కువ నార్మల్గా తాగం, కానీ ఎక్కువ కాఫీ తాగినా కానీ మనకు ఆస్టియోపోరోసిస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. హిప్ ఫ్రాక్చర్స్, వేరే ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనకు సర్జరీ కాకుండా కష్టము. చాలామందికి రిస్ట్ ఫ్రాక్చర్స్ అవుతాయి, అప్పుడు మనం ప్లాస్టర్ వేయవచ్చు. స్పైన్ ఫ్రాక్చర్స్ చాలా అయ్యే కొద్దీ బ్యాక్ బెండ్ అయిపోతుంది అండ్ దెన్ దే విల్ స్టార్ట్ బెండింగ్ ఫార్వర్డ్. సో వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసే చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. ఎక్సర్సైజ్ చేసి బ్యాక్ పోస్చర్ మెయింటైన్ చేస్తే ఇంకా ఫ్రాక్చర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ స్పైనల్ పోస్చర్ మెయింటైన్ అవుతుంది. అన్ని లేట్ స్టేజ్ అయిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రివర్స్ ఇట్ బ్యాక్ అగైన్. ఆస్టియోపోరోసిస్ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? సో ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు నీకు ఏం ప్రాబ్లం కాకపోయినా కానీ సడన్గా ఎక్కడైనా ట్రిప్ అయి పడిపోయినా కానీ ఫ్రాక్చర్ రావచ్చు. సో ఫాల్ ప్రివెన్షన్ కోసం చాలా స్టెప్స్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ బీయింగ్ యాక్టివ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రోజు వాకింగ్ పోయేది ఇంపార్టెంట్. వాకింగ్ చేసే కొద్ది ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్స్, బాడీ మీద వెయిట్ పడేది, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ అయ్యే కొద్దీ మనకి ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఏమైనా సపోర్ట్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ రాంగ్. మోస్ట్ పేషెంట్స్ ఫాల్ అయ్యేది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 80 బికాస్ దే డు నాట్ టేక్ సపోర్ట్. నేను చిన్నప్పుడు మాదిరి నడుస్తాను అనుకొని పోయేది తప్పు.
ఆస్టియోపోరోసిస్ను నివారించుకోవచ్చా? ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ కోసము మనకు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం ఈ చేంజెస్ మనం 50 years ఏజ్ ఉన్నప్పుడు చేయలేము, ఖచ్చితంగా మనం ముందు నుంచే చేయాలి. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ చేంజెస్ మనం యంగ్స్టర్స్ ఏజ్ నుంచి, టీనేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ దట్ టీనేజర్స్ రోజు స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావాలా. అట్లీస్ట్ ఫర్ 4 days a week స్పోర్ట్స్ ఆడాలా. ఈ స్పోర్ట్స్ ఆడే కొద్ది ఏమవుతుందంటే పీక్ బోన్ మాస్ బాడీలో అక్యూములేట్ హయ్యర్ ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ వాళ్ళు ఓల్డ్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో కాల్షియం ఇన్ ద డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మనం సప్లిమెంట్స్ తీసుకోవాలని లేదు, కానీ డైలీ అట్లీస్ట్ 20 minutes మనం సన్లైట్ ఎక్స్పోజర్లో ఉండాలి. అది చేసుకొని ఎప్పుడో ఒకసారి మనం విటమిన్ డి టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే సప్లిమెంట్స్ వాడచ్చు. సో కాల్షియం ఇన్ ద డయట్ ఇంపార్టెంట్. విటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరం ఉంటే ఇంపార్టెంట్. బీయింగ్ యాక్టివ్ అండ్ ఎక్సర్సైజింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది నేను చెప్పేది యోగా ఒకటే కాదు. యోగా ఇస్ వెరీ గుడ్ ఫర్ జనరల్ హెల్త్, బట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ బ్రిస్క్ వాకింగ్ ఇస్ ఇంపార్టెంట్. వెయిట్స్ ఇస్ ఇంపార్టెంట్. మనం ఇంట్లోనే వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. బాడీ వెయిట్స్తో ఎక్సర్సైజ్ చేయవచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ వెయిట్స్ చేసుకొని చేయవచ్చు. మన ఒంట్లోని ఎముకలు పుష్టిగా బలంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు బాగుండాలి. నిత్యం 1 గ్లాసుడు పాలను తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు కాసేపైనా ఎండకు నిలబడాలి. చిన్న వయసు నుంచే స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను అలవాటు చేసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తినడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3వ రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. రక్తం గడ్డకట్టే సమస్యను అదుపు చేస్తాయి. ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్